శ్రీ కోదండరామస్వామి దేవాలయము ఐరాల. ఈ ఐరాల గ్రామం ఒక మండల కేంద్రం. చిత్తూరు నుండి 24 కిలోమీటర్లు, కాణిపాకం నుండి 12 కిలోమీటర్లు, పాటూరు నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి ఐరాల అని పేరు రావటానికి గల కారణాలు మొదట తెలుసుకుందాం. ప్రస్తుతం ఐరాల గ్రామం ఉన్న చోట క్రీస్తకం 1875 నాటికి నివాసాలు లేవు. చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి నుండి గోవిందరెడ్డిని బ్రిటిష్ వారు రప్పించి ఈ ప్రాంత రెడ్డీకరణ బాధ్యతలు అప్పగించటంతో ఆయన పేరుతో ఐరాలకు సమీపంలో 2 కిలోమీటర్ల దూరములో దుర్గాల కొండల నుండి పుట్టి ప్రవహిస్తున్న చిన్న గార్గేయ నదీ తీరములో 1850 సంవత్సరం నాటికి గోవిందరెడ్డిపల్లి గ్రామం ఏర్పడినది. పూర్వం గోవిందరెడ్డిపల్లి ప్రాంతం పోతబోలు పాల్యం, ఐరావతి పట్టణములు అను పేరుతో పాతపాల్యం వేర్వేరుగా 2 పాల్యములుగా, ఐరావతి కొండపాదమున ఏకిల దొరల పాల్యములుగా, వైదుంబ, నోలంబ బాణరాజుల పాలనలో వెలుగొంది నామరూపాలు కోల్పోయినవి. మరికొన్ని గ్రామాలు కూడా ఆ ప్రాంతాల్లో సమకాలీనంగా శిథిలమైపోయినవి. ఆ ప్రాంత చివరి పాలకులు అహిరాజు పేర అహిరాజపురంగాను, అహిరాలగాను పిలువబడింది. సమీప కొండలను అహిరాజగిరులుగా పిలుస్తారు. ప్రస్తుతం కోటగడ్డ అని జనవాడుకలో పిలువబడుతున్న పొలాల ప్రాంతం పూర్వం 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పులతో కూడిన కోట ఉన్నట్లు రుజువులు తెలుస్తాయి. కొండ కాలువల నుండి ఈ కోట చుట్టూ కందకము కూడా త్రవ్వి నీరు నింపబడేది. అహిరాజు దొర శత్రువులతో యుద్ధం చేసి వీరమరణం పొందగా ఆయన భార్య దొరసాని అగ్నిగుండమైన చోట శిరస్సు నుంచి అహిరాలమ్మగా పూజిస్తూ ఆలయ నిర్వహణకు భూమాన్యమిచ్చారు. ఇప్పుడు ఆమెను ఐరాల ఎల్లమ్మగా పిలుస్తున్నారు. ఈ కోటలో పశ్చిమాన చెన్నరాయస్వామి ఆలయము, గోవిందరెడ్డిపల్లి సమీపంలో తూర్పున ఐరావతీశ్వర ఆలయాలు ఉండేవి. శత్రురాజులచే ఈ పాల్యం ధ్వంసమైనప్పుడు ఐరావతీశ్వర శివలింగము మట్టిలో పోడ్చబడి తిరిగి బయటపడినది. పార్వతీదేవి విగ్రహము లభించలేదు. ప్రస్తుతం ఈ లింగం నాగంవాండ్లపల్లె వీరభద్రస్వామి దేవాలయం వద్ద స్థాపించబడి ఉంది. క్రీస్తకం 610 తరువాత ఈ ప్రాంత చరిత్రను తెలుసుకొనుటకు గోవిందరెడ్డిపల్లి, 35 ఎల్లంపల్లి ప్రాంతాలలో పురావస్తువారు పాలకుల, దొరల సమాధులను త్రవ్వినప్పుడు దొరికిన వస్తువులను బట్టి విశేష సమాచారం లభించినదని చరిత్రకారుడు ఎస్ శేషన్ తన రచనలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐరాల ఉన్న చోట 4 బండిబాటల కూడలి కావడంతో ఆనాడు కొందరు వ్యాపారస్తులు చేరి కాలక్రమేణా సంత జరిగి పేటగా పిలువబడింది. ఐరాల ఇంటి పేరుగా గల పాతూరు వారు కూడా ఈ ప్రాంతంలో నివాసయోగ్యంగా ఉంటుందని, సౌకర్యవంతంగా ఉంటుందని వ్యాపారస్తులతో వచ్చి జత కలవడంతో అప్పటి నుండి ఐరాలగా పిలువబడి వ్రాయటంలో ఐరాలగా మారిపోయినది. కోదండరామస్వామి దేవాలయం ఐరాల సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో సీతారామ లక్ష్మణ మూలవర్లు దొరికాయి. అక్కడే బెస్తవారు వరి నాట్ల కోసం బురదమడి దున్నుతుండగా పంచలోహోత్సవమూర్తులు కూడా దొరికాయి. పూర్వం ఈ పాల్యంపై యుద్ధం జరిగి దేవాలయాలు, కోట, దొరల బంగళాలు ధ్వంసం కాగా శత్రువుల నుండి రక్షించుకొనుటకు ఆనాటి అర్చకులు, పెద్దలు శివలింగమును, విగ్రహాలను, ఉత్సవమూర్తులను భూమిలో శత్రుల పాలు కాకుండా పూడ్చిపెట్టినట్లు తెలుస్తున్నది. కాగా బెస్తవారు తమకు దొరికిన విగ్రహాలను గ్రామ పెద్ద, ధనవంతులైన నామా ఆదినారాయణ శెట్టి వారికి తెచ్చి అప్పగించారు. ఆయన 1968 సంవత్సరంలో ఆలయం నిర్మించి కొలమాసనపల్లి నారాయణాచార్యులు వారి చేత ప్రతిష్ఠ జరిపించి ఎదురుగా కోనేరు త్రవ్వించి రోజు పూజలు, వార పూజలు జరిపిస్తూ ఆలయ నిర్వహణ కొరకు తనకు పుత్ర సంతానము లేకపోగా ఉన్న యావదాస్తిని చాలా ఎకరాల భూమాన్యములను దేవమాన్యములుగా సమర్పించారు. ఈ ఆలయం 100 అడుగుల పొడవు, 60 వెడల్పు, 7 ఎత్తుగా గల ప్రహరీలో
పూర్వాభిముఖముగా ఉంది. ప్రహరీకి 20 పొడవు 15 వెడల్పులతో 41 ఎత్తుగా గల గాలి గోపురము లోహ పంచకలశాలతో అలంకరించబడి ఉంది. గర్భాలయం 15 అడుగుల పొడవు వెడల్పులతో 30 అడుగులు ఎత్తుగా గల పంచలోహ ఏకకలశ గోపురంలో సీతారామ లక్ష్మణులు పూజలు అందుకుంటున్నారు. 15 పొడవు 9 వెడల్పులతో అంతరాలము, 20 పొడవు వెడల్పులతో రంగమండపములు ఉన్నాయి. 26 పొడవు 20 వెడల్పుతో ప్రవేశ మండపం ఉంది. ఎదురుగా ఆంజనేయ గరుడ మండపము, బలిపీఠము, పతాక ధ్వజములు ఉన్నాయి. తరువాత కాలంలో ఆలయంలో అమ్మవారితో పాటు 12 మంది ఆల్వార్లు, ద్వారపాలకులు స్థాపించబడినారు. ప్రహరీకి నైరుతిలో శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. వాయువ్యంలో నాగదేవతలున్నారు. ఆలయంలో రోజువారీ పూజలు, ప్రత్యేక పూజలు, పండుగ పర్వములందు పూజలు, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి, హనుమత్ జయంతికి గొప్ప పూజలుంటాయి. రామకోటి నామ పారాయణం జరుగుతుంది. చైత్రమాసంలో వాహనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వెలుపల నవగ్రహ మండపం ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాతన దేవాలయాల అన్వేషణ అనే ఛానల్లో వందలాది దేవాలయాల స్థల పురాణ చరిత్రలు చూసి విని ఆనందించండి.